హాయ్ ఫ్రెండ్స్. డిమాండ్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడండి. ఎందుకంటే బిగ్ బాస్ టీం మొత్తం కెప్టెన్ కోసం ఎదురు చూస్తుండగా మన డిమాండ్ పవన్ నేనున్నానే జేజమ్మా అని చెప్పి మళ్ళీ అన్నాడనమాట. అంటే ఎందుకంటే కెప్టెన్ ఆల్రెడీ ఇమాన్యుయల్ గారు ఉన్నారు కదండి అని మీరు అడగచ్చు. హాయ్ ఫ్రెండ్స్, రీతు చౌదరికి అద్దు అదుపు లేదండి. సూపర్ న్యూస్ అనమాట. ఎందుకంటే డిమాండ్ పవన్ మళ్ళీ కెప్టెన్ అయ్యాడంట. అదేంటో చెప్తాను చూడండి. మనకి సంజన గారు లోపలికి రావాలనుకుంటే మన ఇమాన్యుయల్ గారు సాక్రిఫైస్ చేయాలని చెప్పారు కదా, కెప్టెన్ బెండ్ తీసి పక్కన పెడతారనమాట. పెట్టిన తర్వాత మళ్ళీ మనకి టాస్క్ అయితే పెడతారనమాట. 2 గ్రూపులుగా డివైడ్ చేశారండి. ఒకటి రెడ్ టీము ఇమాన్యుయల్ లీడర్ అనమాట. బ్లూ టీము మనకి ఇంకా దివ్య నిఖిత గారు మనకేంటంటే లీడ్ చేస్తారనమాట. దీంట్లోని ఒక టీము ఒక టాస్క్ అయితే గెలుస్తారనమాట. మిగిలిన 4 టాస్క్లు ఇంకొక టీం అయితే గెలుస్తుంది అనమాట. దీంట్లోని మనకి బెస్ట్గా ఎవరు ఆడారంటే మనకి రాము, డిమాండ్ పవన్, రీతు చౌదరి అండ్ మాస్క్మెన్ హరీష్ గారు అయితే ఆడారనమాట. దీంట్లోని మనకి ఏంటంటే పోరాట వీరుడు, మనకి పోరాట సింహం అయితే గెలిచాడండి. నిజంగా చాలా చాలా హ్యాపీ అయిపోతుందంట. రీతు చౌదరి అద్దు అదుపు లేకుండా పోతుందంట. వెంటనే హగ్ చేసుకొని కొత్తగున్నా హాయ్ నువ్వా అనే పాట అయితే పాడిందంట. నిజంగా పోరాట సింహం ఎక్కడో మచ్చుందయ్యా నీకు, నిజంగా గ్రేట్ కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో.